గణతంత్ర దినం పురస్కరించుకొని మా కేర్ మరియు కన్సర్ సహాయ సేవా సంస్థ ఫౌండర్ అండ్ డైరెక్టర్ షేక్ సత్తార్ సాబ్ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలోని ఆదర్శ ఫౌండేషన్ అనాథాశ్రమంలోని 45 మంది అనాథ బాలబాలికలకు విద్యార్థులకు దుప్పట్లు, బిస్కెట్లు, స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని సహాయ కార్యక్రమాలు చేసే అవకాశం కలగాలని, అల్లాహుతాలా ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా. సంస్థ డైరెక్టర్, ఫౌండర్, చైర్మన్ షేక్ సత్తార్ సాబ్ మాట్లాడుతూ, నా పేరు షేక్ సత్తార్ సాహెబ్, భార్య షేక్ రుకియా బేగం. మా యొక్క కార్యాచరణ ఏంటంటే, ఎక్కడైతే అనాథలు ఉంటారో, అమ్మ నాన్న అని పిలవలేనటువంటి అనాథలు ఉంటారో అక్కడికి వెళ్ళి, అదేవిధంగా వృద్ధుల దగ్గర కూడా వెళ్ళి మేము బట్టలు, పుస్తకాలు, నోటు పుస్తకాలు, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, మదర్ తెరీసా, అంబేద్కర్, అదేవిధంగా అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కూడా మనకి మీ అందరికీ మాకు అందరికీ ఆదర్శవంతులు అనమాట. వాళ్ళు మంచి మార్గంలో నడిచారు, పెద్ద పెద్ద పదవులు చేశారు, అనేక మంది పేదలకి సహాయం చేసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం ఆదర్శంగా చూసుకొని మనం చేస్తున్నాం. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, మీకు తెలిసే ఉండొచ్చు, పే బ్యాక్ సిస్టమ్. పే బ్యాక్ సిస్టమ్ అంటే మీ అందరికీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. తెలుసా మీకు? పే బ్యాక్ సిస్టమ్ అంటే తెలుసా? మీకు తెలుసమ్మా? పే బ్యాక్ సిస్టమ్ అంటే మనము ఇంత కష్టపడి చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత, మంచి మంచి ఉద్యోగాలు చేసిన తర్వాత, మనం కూడా ధనవంతులు అయిన తర్వాత, మనబోటి పేదలకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి తిరిగి సహాయం చేయడం, దాన్ని పే బ్యాక్ సిస్టమ్ అంటారు. ఆ సహాయం అనేది డబ్బులు సాయం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, బుక్స్, పెన్నులు, ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. దాన్ని పే బ్యాక్ సిస్టమ్ అంటారు. అటువంటి పే బ్యాక్ సిస్టంలో మేము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చేయడానికి ఏంటంటే 2 కారణాలు. ఒకటేంటంటే మా మనవరాలు ఆద్య పుట్టినరోజు ఈరోజు, అదేవిధంగా స్వతంత్రం మనకి గణతంత్ర దినోత్సవం అనమాట. 2 కలిసి వచ్చినాయి కాబట్టి మేము మీకు సహాయం చేయాలి అనే అభిప్రాయంతో వచ్చాము. దాదాపుగా 45 మంది ఉన్నారని చెప్పారు. మీ 45 మందికి కూడా దుప్పట్లు, చలికాలం కాబట్టి ఉపయోగపడతాయి దుప్పట్లు, అదేవిధంగా స్వీట్స్, బిస్కెట్లు మీకు పంచుతాం. దాని గురించి వచ్చాము. మేము కోరేది ఏంటంటే, మీకు తల్లిదండ్రులు లేకపోయినా అది భగవంతుని యొక్క ఇది మనం చెప్పలేము. మీకు తల్లిదండ్రులు, గురువుదయం అన్నిటికీ ఒకటే మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి? శివుడికి 3వ నేత్రం ఉందని చెప్పుకుంటాం మనం తెలుగులో. హిందూ సంప్రదాయంలో శివుడికి 3వ నేత్రం. అదేవిధంగా మీ అందరికి కూడా 3వ నేత్రం ఉంది. ఆ 3వ నేత్రం ఏంది? విద్య, చదువు. ఆ చదువు కనుక మీరు కనుక్కుంటే మీరు రాబోయే తరంలో, రాబోయే రోజుల్లో కలెక్టర్. ఈ సహాయ కార్యక్రమంలో నాతో పాటు నా సతీమణి శ్రీమతి షేక్ రుకియా బేగం సుల్తానా మీడియాతో మాట్లాడుతూ, ఇలా అనాథలకు, పేదవారికి సేవ చేయడం భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావించుతూ ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఇలాంటి ఎందరో అనాథలకు సహాయం చేసే అదృష్టం మాకు కలిగినందుకు సంతోషంగా ఉంది అని కొనియాడారు. కన్సర్న్ సంస్థ ద్వారా మేము ఇలాగా పంపిణీ ఏదైనా సేవ ఆదర్శ ఫౌండేషన్స్ వారి దగ్గరికి వచ్చాము. ఈరోజు వీరు చేస్తున్న సేవ బాలబాలికలకి చాలా ఎంతో బాగా చూస్తున్నారు. పిల్లలు కూడా బాగానే చదువుకోవాలని, వాళ్ళ ఆశయాలని భగవంతుని నెరవేర్చాలని, తర్వాత మా కేర్ అండ్ కన్సర్న్ ద్వారా ఒక చిన్న దుప్పట్ల పంపిణీ మేము చేస్తున్నాము. అదేవిధంగా మీ సంస్థకే కాకుండా అన్ని సంస్థలకు కూడా, ప్రతి ఒక్క సంస్థకి కూడా చేసే ఉద్దేశం మాకుంది. అలా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి బాలబాలికలకి అందరూ కూడా మంచిగా చదువుకోవాలి, వృద్ధులకు రావాలి, ఇలాంటి వారికి మేము సేవా కార్యక్రమాలు అందించాలని మా ఒక ధన్యవాదాలు. అలాగే మీ ఛానల్ వారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వారికి అందరికీ నా ధన్యవాదాలు. మేము పంపిణీ చేస్తాం. దుప్పట్లు, చాక్లెట్స్ ఇస్తాము, బిస్కెట్లు. అంటే గతంలో కూడా ఇంకా వేరే చాలా కొన్ని సంవత్సరాల నుంచి, దగ్గర 40-50 సంవత్సరాల నుంచి కేర్ అండ్ కన్సర్న్ సంస్థ ద్వారా అనేకమైన కార్యక్రమాలు, ఎన్నో దుప్పట్లు పంచడం, సహాయ కార్యక్రమాలు, దుప్పట్లు పంచడం, బుక్స్ పంచడం, చీరలు పంచడం,
తర్వాత భోజనాలు పెట్టేయటం ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా కూడా చేసుకుంటూ వచ్చాం. అదేవిధంగా చెయ్యాలని ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. మీరే కదా ప్రతి ఒక్కరు ఎవరికి సంప్రదించినా వారికి చేసే ఉద్దేశం మాకు. అంటే ఈ సంస్థకు మీరు ఎట్లా సంప్రదించారు? ఎట్లా ఇది ఈ సంస్థ వారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేము పలానా మా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీకు ఏది సాయం చేయాలంటే చెయ్యండి అంటే, ఇలా చలికాలం కదా దుప్పట్లు చేద్దామని మా ముఖ్య ఉద్దేశం. సరే పిల్లలు చలికాలంలో దుప్పట్లు ఇవ్వాలి అనేది మీ ఇష్టం సార్, ఏదైనా చెయ్యండి అని అన్నారు. దుప్పట్లు తీసుకుని వచ్చాం. అందరికీ నమస్కారం. నా పేరు సంతోష. ఇది ఆదర్శ ఫౌండేషన్. సార్ వాళ్ళు వచ్చినందుకు ఎంతో మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇంకెన్నోసార్లు రావాలని కోరుకుంటున్నాను. ఈ దుప్పట్లు బిస్కెట్లు స్వీట్ రొట్టి మాకు ప్రొవైడ్ చేస్తున్నారు మా పిల్లలందరికీ. మా పిల్లలతో కలిసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలాంటివి వచ్చి ఇలాంటి మా పిల్లలతో జరుపుకున్నందుకు ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.